క్షయబీజము అక్షయ బీజము అని రెండు బీజాలు మనకు అక్కడ కనపడుతున్నాయి. కరప్టబుల్ సీడ్, ఇన్కరప్టబుల్ సీడ్. బీయింగ్ బార్న్ అగైన్ నాట్ ఆఫ్ కరప్టబుల్ సీడ్ బట్ ఆఫ్ ఇన్కరప్టబుల్ బై ది లివింగ్ అండ్ అబైండింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము సజీవమైనది మరియు శాశ్వతమైనది. దేవుని వాక్యము, అక్కడ వాక్యాన్ని గురించి ఏం రాసి ఉంది? శాశ్వతమైన శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యము. అంటే దేవుని వాక్యము సజీవమైనది మరియు శాశ్వతమైనది. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఏ లైవ్ అండ్ ఎటర్నల్. మనం ఎలా పుట్టాము అక్కడ ఎలా పుట్టామని రాసింది? శాశ్వతమగు దేవుని వాక్యము వలన పుట్టాము. అక్షయ బీజం అంటారు దాన్ని. మనం ఎలా పుట్టామో క్లియర్గా రాసింది అక్కడ. మీరు అక్షయ బీజము నుండి పుట్టారు, క్షయ బీజము నుండి పుట్టలేదు. మీది కరప్టబుల్ సీడ్ కాదు, ఇన్కరప్టబుల్ సీడ్. ఇప్పుడు వాక్య బీజము అనేది తండ్రి. మీకు అర్థం కావటానికి జాగ్రత్తగా వినండి ఈ మాట. వాక్య బీజము అనేది తండ్రి. ఆ బీజము లేకుండా నిజమైన కుమారులు ఎవరు పుట్టరు, ఎవరు కనలేరు. నిజమైన కుమారులు అని నేను ఎందుకన్నానో ఇది గుర్తుపెట్టుకోండి, నేను మరలా చెప్తాను. వాక్య బీజము లేకుండా, వాక్య బీజం అంటే తండ్రి బీజం అంటారు దాన్ని. అందుకని వారసత్వం అంతా తండ్రి వారసత్వం అంటారు పిల్లలు. మీ తల్లులు ఉన్నారు, మీరు చాలామంది బిడ్డలను కన్న తల్లులు అంతా వాళ్ళ తండ్రి వారసత్వం అంటారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి బీజము. అలాగే వాక్య బీజం అనేది తండ్రిది, వాక్యము అనేది తండ్రి. ఆ బీజము లేకుండా నిజమైన కుమారులు ఎవరు పుట్టరు, నిజమైన కుమారులను ఎవరు కనలేరు. నిజమైన కుమారులు అన్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అన్నాడు అపోస్తలుడైన పౌలు. 1 కొరింథీ 4:16లో ఆ మాట ఉంటుంది. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా. సువార్త అంటే వాక్యమే కదా. గాస్పల్ అంటే ఏంటి? వాక్యమే కదా. ఇన్ క్రైస్ట్ జీసస్ ఐ హ్యావ్ బిగాటెన్ యు త్రూ ది గాస్పల్. సువార్త వలన నేను మిమ్మల్ని కంటిని అన్నాడు. ఇప్పుడు కందెవరు? పౌలే కదా మాట్లాడుతుంది. పౌలుగా అన్నాడు అంటే పౌలేమో తల్లి. ఇందాక నేనేం చెప్పాను? వాక్య బీజము లేక వాక్యము అనేది తండ్రి. సువార్త వలన కన్నాడు పౌలుగా అన్నట్టుగా ఇక్కడ ఉంది. కానీ దాని మూలము, దాని యొక్క వారసత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇందాక నేను అన్న నిజమైన కుమారులు, ఇప్పుడు చెప్తున్నాను వినండి. నిజమైన కుమారులు ఈ వాక్య బీజము లేకుండా పుట్టరు. నిజమైన కుమారులు దేవుని ఆత్మ చేత నడిపించబడే వారందరూ దేవుని కుమారులయుందురు అన్నారు కదా. వీళ్ళే నిజమైన కుమారులు. నిజమైన కుమారులు అని నేను అన్నానంటే నిజం కాని కుమారులు కూడా ఉన్నారనే అర్థం. నిజమైన కుమారులు ఉన్నారు అంటే అబద్ధమైన కుమారులు కూడా ఉంటారనే కదా అర్థం. అవునా కదా? మీకు అర్థమైంది ఈ పాయింట్? నిజమైన కుమారులు ఉన్నారు అంటే అబద్ధమైన కుమారులు కూడా ఉన్నారు అని అర్థం. ఒరిజినల్ నోట్ ఉందంటేనే డూప్లికేట్ నోట్ కూడా ఉంది. ఒరిజినల్ రియల్ ఉందంటేనే ఫేక్ పక్కనే ఉంటాయి అన్నమాట.
ఇది నేనంటాం కాదు, యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. నిజమైన కుమారులు ఉన్నారు, అబద్ధమైన కుమారులు ఉన్నారు. వాళ్ళెవరో వీళ్ళెవరో యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనంలో, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అని యేసుక్రీస్తు అన్నాడు. లూకా 16:8. 16:8 యేసుక్రీస్తుకి మాట అంటుంది, వెలుగు సంబంధుల కంటే. కింద ఫుట్ నోట్లు ఏమి రాసింది చూడండి, వెలుగు కుమారులు. వీళ్ళు నిజమైన కుమారులు. వెలుగు కుమారుల కంటే ఈ లోక సంబంధం అనే దగ్గర ఏముందో చూడండి ఫుట్ నోట్లో, ఈ యుగపు కుమారులు. ఈ యుగపు కుమారులు చిల్డ్రన్ ఆఫ్ వరల్డ్, చిల్డ్రన్ ఆఫ్ వరల్డ్, ఈ లోకపు కుమారులు. అంటే ఇక్కడ 2 రకాల కుమారులు కనపడుతున్నారు లేదా? ఒకళ్ళేమో వెలుగు కుమారులు, ఇంకొకళ్ళేమో ఈ యుగపు కుమారులు, ఈ లోకపు కుమారులు. ఇంగ్లీష్లో చిల్డ్రన్ ఆఫ్ వర్డ్ అని ఉంది. చిల్డ్రన్ ఆఫ్ వర్డ్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. యోహాను సువార్త 12:26లో కూడా యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, మీరు వెలుగు సంబంధులగునట్లు. కింద ఫుట్ నోట్లో ఏముంది? వెలుగు కుమారులు అన్నాడా లేదా? వెలుగు కుమారులు, దానికి వ్యతిరేకంగా యుగపు కుమారులు లేక ఈ లోక కుమారులు ఉన్నారు. వాళ్ళు చీకటి సంబంధులు. వెలుగు సంబంధులు ఉన్నారంటే పక్కన ఎవరున్నారు? చీకటి సంబంధులు. 2 రకాల కుమారులు ఇక్కడ కనపడుతున్నారు. మన మూలవాక్యం మర్చిపోవద్దు. మూలవాక్యం అంటే క్షయ బీజము, అక్షయ బీజం. అక్షయ బీజము నుండి పుట్టిన వారు ఈ వెలుగు కుమారులు. అక్షయ బీజము నుండి పుట్టిన వారు ఈ వెలుగు కుమారులు, చిల్డ్రన్ ఆఫ్ లైట్. క్షయబీజము నుండి పుట్టిన వాళ్ళు ఈ యుగపు కుమారులు, ఈ లోకపు కుమారులు. అందుకనే ఈ లోకమునకు వేరే నీవు రక్షణ పొందు. దేవుని నమ్మనికి స్తోత్రంగా యవనస్తులు ఇది ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. రక్షణ ఎలా కలుగుతుందో యేసుక్రీస్తు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నీవు ఈ లోకమునకు వేరే అంటే అర్థం ఏంటి? ఈ లోక కుమారులకు వేరే అని అర్థం. అంటే ఈ లోక కుమారులు అంటే చీకటి కుమారులు, చీకటి సంబంధులైన వాళ్ళు. నేను చెప్పడం కాదు, యేసు చెప్తున్నాడా లేదా? ఈ యుగపు కుమారులు ఉన్నారని చెప్పాడు లేదా? ఇంకో వాక్యం ఏముంది? మీరు ఈ లోకమునకు వేరై, ఈ యుగమునకు వేరై, ఈ తరమునకు వేరై రక్షణ పొందండి అన్నాడు. మూర్ఖులగు తరము అంటే వీళ్ళే చీకటి సంబంధులు. ఈ క్షయమైన బీజము నుండి పుట్టిన వారేమో కరప్టబుల్ సీడ్. వాళ్ళదంతా కరప్టబుల్ సీడ్, చెడిపోయే విత్తనము, చెడిపేసే విత్తనము, కరప్ట్ చేసే విత్తనము. అక్షయ బీజము అంటే ఇన్కరప్టబుల్ సీడ్ అంటే శాశ్వతమైనది, చెడిపోనట్టిది. దేవుని నామానికి స్తోత్ర, నిత్యము నిలిచి ఉండేది. ఆ సీడు నుండి మీరు పుట్టారంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన సీడు వేరండి, విశ్వాస సంబంధుల సీడు వేరు. ఎవరో అంటున్నారు చాలామంది, మనం అనాలి అన్నమాట, మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు అని. దేవుని నామానికి స్తోత్రంగా మనం అనాలి. అసలు అది మంది నిజం. ఇది దేవుని, మన బ్రీడ్ వేరు, మన బ్లడ్ వేరు. మన బ్లడ్ యేసుక్రీస్తు సంబంధించినది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏ రక్త సంబంధులమో? క్రీస్తు రక్త సంబంధులము. అందుకనే మనకు కులము లేదు, గోత్రము లేదు, అయి లేదు, ఇది ఏమి లేదు. ఊరక పేరుకే ఊరక మేము పలానా దేశం వాళ్ళం, మేము పలానా ప్రాంతం వాళ్ళం, మేము పలానా, ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయి. కానీ ఇవన్నీ యేసుక్రీస్తు కొట్టవతల పడేశాడు, అందరిని ఒకటి చేసేసాడు. వారందరూ యేసు రక్త సంబంధులు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్త సంబంధులు.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఒకే కుటుంబం, వారందరిలో ముందు ఒకటే బ్లడ్. మానవ సంబంధంగా బ్లడ్లు వేరువేరుగా ఉండొచ్చు, రకరకాల గ్రూపులు ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధంగా ఒకే రక్తము, అది క్రీస్తు రక్తము. దేవుని నామానికి స్తోత్రం కలుగు. ఆ రక్త సంబంధులం మనం. అందుకనే ఈ రక్త సంబంధం ముందు ఏ రక్త సంబంధమైన చిన్నదే. ఈ రక్త సంబంధం కోసం ఏ రక్త సంబంధాన్నైనా అవలేలాగా వదిలేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? యేసయ్యే చెప్పాడు. ఒక్క ఇంటిలోనే అన్నాడా? అత్త కోడలకి, కొడుకు తండ్రికి విరోధము అంటే ఏంటో తెలుసా? ఒకళ్ళేమో వేరే సీడు, వీళ్ళేమో వేరే సీడు. దేవుని నామానికి ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే కుటుంబంలో ఉంటారు, ఒకే రక్త సంబంధం కూడా, ఒక రక్త సంబంధం కూడా ఉంటుంది, మానవ రక్త సంబంధం వాళ్ళకి. కానీ వాళ్ళ బ్రీడ్ వేరు, వాళ్ళ బ్లడ్ వేరు ఆత్మ సంబంధంగా. నేను ఎందుకు చెప్తున్నానంటే 2 రకాల బీజాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటది? ఒకటేమో క్షయ బీజము, ఇంకొకటేమో అక్షయ బీజము. నిజమైన కుమారులు ఈ అక్షయ బీజము నుండి పుట్టినవారు.